హాయ్ ఫ్రెండ్స్, ఉజ్జయిన్ టూర్ని 2 పార్ట్స్గా చేశాను. అందులో పార్ట్ 1 ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశా. ఇంకా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టా, చూడండి. పార్ట్ 2లో మనం చూడవలసిన ప్లేసెస్ సందీపని ఆశ్రమం, మంగళనాథ్ టెంపుల్, హరిసిద్ధిమాత టెంపుల్ అండ్ రామ్ఘాట్. మహర్షి సందీపని ఆశ్రమం. ఇది ఉజ్జయిన్లోనే ఎంతో ప్రాముఖ్యమైన ప్లేస్. ఎందుకంటే ఇక్కడ శ్రీకృష్ణుడు, బలరాముడు అండ్ సుధాముడు విద్యను నేర్చుకున్న ప్లేస్. సుధామ అంటే ఎవరో కాదండి, శ్రీకృష్ణుడు స్నేహితుడు. ఇది శ్రీకృష్ణుడు, బలరాముడు, సుధామ గుర్తుగా నిర్మించిన ఆలయం. ఈ ఆశ్రయం చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు, బలరాముడు, సుధామ 64 రోజుల పాటు విద్యను నేర్చుకున్నారని పురాణాలు వివరిస్తున్నాయి. వాటి ఆధారంగా ఇక్కడ మ్యూజియం చూద్దాం రండి. శ్రీకృష్ణ, బలరామ మరియు సుధామ. ఇవి కృష్ణుడు విద్యాభ్యాసం నుంచి పూర్తయ్యే వరకు జరిగిన సన్నివేశాలన్నీ ఇక్కడ ఫోటోల రూపంలో అమర్చబడ్డాయి. మహర్షి సందీపని కోరిక మేరకు శ్రీకృష్ణుడు భారతదేశంలో ఉన్న పుణ్య నదుల నుంచి నీరు తీసుకుని ఇక్కడ ఒక చోట నిర్మించారు. ఇక్కడ శ్రీకృష్ణుడు ఉన్న 64 రోజులు 64 విద్యలు నేర్చుకున్నారంట. ఆ 64 విద్యలు నేర్చుకున్న శ్రీకృష్ణుడివి ఇక్కడ పెయింటింగ్స్ రూపంలో వేశారు. మహర్షి సందీపాని శివభక్తుడు. ఆయన రోజు పూజ చేసుకోవడానికి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అది సర్వేశ్వర మహాదేవునిగా శివుడు ఇక్కడ పూజలు అందుకుంటారు. చూసి దర్శించుకోండి. ఈ ఆశ్రమంలో శ్రీకృష్ణుడు మహర్షి సందీపాని దగ్గర నేర్చుకున్న 64 విద్యలు ఇక్కడ ఫోటో రూపంలో అమర్చారు. ఈ నిర్మాణం మొత్తం నేచర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. బ్యాంబూ స్టిక్స్తో నిర్మించారు.
మీరు ఉజ్జయిని వస్తే తప్పక విజిట్ చేయవలసిన ప్లేస్. మంగళనాథ్ టెంపుల్. ఈ ఆలయం మహాదేవుడికి అంకితం చేయబడింది. ఎందుకంటే పురాణాల ప్రకారం రాక్షసుడితో పోరాడుతున్నప్పుడు మహాదేవుడి చెమట చుక్క రాలిపడిన ప్రదేశం. ఆ చెమట చుక్క రాలిపడిన దగ్గర శివలింగం మరియు ఆలయం ఏర్పడింది. ఇది మంగళగ్రహం పుట్టిన ప్రదేశం. అంగారిక గ్రహం నుండి ప్రతిచించే కిరణాలు ఇక్కడ పడటం, క్యాన్సర్ యొక్క ఉష్ణమండలం కూడా ఈ ప్రదేశం గుండా వెళ్తుండడం కాబట్టి ఈ ఆలయంలో భట్ పూజ యొక్క ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని నమ్ముతారు. ఇక్కడ ఇన్ని అద్భుతాలు జరిగాయి కాబట్టి ఉజ్జయిని నగరాన్ని మహాదేవుని నగరంగా పిలుస్తారు. ఆ శివుని దర్శనానికి మనం పైకి వెళ్తున్నాం. ఇదే ఆ ప్రదేశం. ముందుగా వినాయకుడిని దర్శించండి. దర్శనానికి వెనక నుండి లైన్లో వెళ్ళాలి. ఈ ఆలయ దర్శనం కూడా మనకి చాలా సమయం పడుతుంది. వేల మంది భక్తులు ఇక్కడ పూజలకి తరలి వస్తారు. ఆ శివుని వాహనంగా మేషం ఉంటుంది. అన్ని దేవాలయాల్లో నంది ఉంటే ఇక్కడ మేషం ఉంటుంది. ఆ మంగళనాథుని దర్శనం చేసుకోండి. దర్శనం అవగానే మనకి ఆంజనేయ స్వామి అలాగే శివాలయం దర్శనం చేసుకోవాలి. ఇదే హోమగుండం. ఇది కుజదోషం ఉన్నవారు పూజలు చేస్తారు. ఇక్కడ పూజలు చేసి ఆ శివుని దర్శించుకుంటే కుజదోషం పోతుందని చెప్తారు. అలాగే ఈ ఆలయం కూడా క్షిప్రా నది ఒడ్డునే ఉంటుంది. ఈ టెంపుల్కి ఎగ్జాక్ట్కి పైగా మార్స్ ప్లానెట్ ఉంటుందని నమ్ముతారు. ఆర్యభట్ ఇక్కడే వేదశాలలో రీసెర్చ్ చేసేవారంట. సో మీరు ఉజ్జయిని వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు మనం చూడబోయేది హరసిద్ధిమాత టెంపుల్. ఇది 51 శక్తిపీఠాల్లో ఒకటి. ఈ టెంపుల్ యొక్క రూపురేఖల మరాఠీ స్టైల్లో ఉంటుంది. ఈ టెంపుల్ వీక్షిద్దాం రండి. లోపలికి వెళ్ళగానే మనకు 2 ఎత్తైన స్తంభాలు ఉంటాయి. వీటిని ప్రతిరోజు సంధ్యావేళలో దీపాలతో అలంకరిస్తారు. ఈ టెంపుల్ని ప్రసిద్ధ రాజైన విక్రమాదిత్యుడు నిర్మించాడు.
విక్రమాదిత్యుడు గుజరాత్లో ఉన్న హరిసిద్ధిమాతను పూజించి తన రాజ్యంలో ఉండమని ప్రార్థిస్తాడు. ఆ దేవి అనుగ్రహించి విక్రమాదిత్యుడు కోరిక మేరకు ఉజ్జయిన్లో అడుగుపెడుతుంది. విక్రమాదిత్య తన భక్తితో ఉజ్జయిన్కి రప్పించుకున్న ఆ అమ్మవారిని దర్శిద్దాం రండి. ఈ గర్భగుడిలో దేశంలో ఉన్న శక్తిపీఠాలు అన్నీ ఇక్కడ పెయింటింగ్స్ రూపంలో చిత్రీకరించారు. అలాగే శ్రీచక్రం కూడా చూడవచ్చు. मानत नाहिर बेनती करते मैं तो हार गई रे बेनती करते मैं तो ఆలయంలో హోమాలు యాగాలు కూడా చేపిస్తారు. हारो मनानत नाहिर. సంధ్యావేళ అయింది. భక్తులు ఈ దీపోత్సవం కోసం చుట్టూ చేరడం మనం చూడవచ్చు. ఇక్కడ ప్రతిరోజు క్రమ తప్పకుండా దీపాలు వెలిగిస్తారు. మేము వెళ్ళినప్పుడు వర్షం రావడంతో పూర్తిగా వెలిగించడం కుదరలేదు. बेनती करते मैं तो हार गई रे बिया गो मनानत नाही रे बिया गो मना. అలాగే ఇక్కడ చిత్తహారన్ గణేశుడు కొలువై ఉన్నాడు. पिया को मना मानत नाही रे. ఈ గణేశుడికి నిత్యం సాయంకాల వేళ హారతి ఇస్తారు. టెంపుల్లో ఈ హారతి చాలా స్పెషల్. వీక్షించండి. రామ్ఘాట్. నెక్స్ట్ మనం రామఘాట్కి వెళ్తున్నాం. ఇది మధ్యప్రదేశ్లోనే అతి పవిత్రమైన స్థలం. ఉజ్జయిన్లో క్షిప్రా నది ఒడ్డున ఉంది. ఈ రామ్ఘాట్ అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్న ప్లేస్. ఎందుకంటే 12 సంవత్సరాలు ఒక్కసారి కుంభమేళ జరిగే 4 ప్రదేశాల్లో ఇది ఒకటి. ఘాటు వద్ద విష్ణువు అమృతం యొక్క కొన్ని చుక్కలు ధారపోశాడని నమ్ముతారు. రామలక్ష్మణులు ఈ నది ఒడ్డునే స్నానం చేశారని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. సాయంత్రం క్షిప్రా ఆరతి రామఘాట్లోని ఉత్తమ ఆకర్షణలలో ఒకటి. ప్రసిద్ధ కవి తులసిదాసు కూడా చాలా కాలం పాటు ఇక్కడే నివసించినట్లు నమ్ముతారు. హారతి ఇచ్చే సమయం అయింది. ఫస్ట్ ఉజ్జయిన్ మహాకాళేశ్వరుని తెలుస్తూ ప్రార్థన చేస్తారు. తర్వాత హారతికి శంఖాన్ని పూరిస్తారు. ఈ హారతిని వీక్షించండి.
హారతి ముగిసిన తర్వాత ఈ రామఘాట్ మొత్తం వీక్షిద్దాం రండి. ఇక్కడితో ఈ ట్రిప్ ముగిసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.